వార్ 2తో విరిగిన మనసు కనీసం కూలీతో పుంజుకొని ఆనందంగా రోజును ముగించవచ్చని అనుకున్నాను. పప్పులో కాదు, ఒక బురద నుంచి ఇంకొక బురదలో పడ్డాను. అయ్యా లోకేషు, నీకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని కొత్తగా చెబుతూనే పాత రకం తెరాటకాలలాగా భావోద్వేగాన్ని అనుభవించేలా చేసేసరికి నిన్ను ఆకాశానికి ఎత్తి కూర్చోబెట్టారు తమిళ తెలుగు ప్రేక్షకులు. కానీ ఇందులో నువ్వు మామూలుగా దొరకలేదు. పూర్తిగా తేలిపోయావు. ఎంతంటే ముందు వచ్చిన తెరాటకాలను తీసింది నువ్వేనా అని అనుమానించేలా ఏ విభాగంలోనూ రాణించలేదు. పూర్తిగా వైఫల్యం చెందావు. కథన రచనలో విపరీతమైన లోపాలు. మాటల రచన అయితే పా చిన్నపిల్లల మాటల్లో లోతుంటుంది. అంతమందిని పెట్టుకున్న నటీనటుల్ని ఏ కొసలో సరిగా వాడుకోలేదు. ఛాయాగ్రహణం అంటారా, ఏదో ఉంది, బాగానే ఉంది. మౌనిక పాట బాగున్నా మరీ అంత అర్ధాంతరంగా హఠాత్తుగా మీద పడిపోతుంది. గందరగోళంగా ఉంటుంది కథనం. ఇందులో ఏదో మహత్తర విషయాలు లేవు. సాదాసీద కథనే. దానిని అయోమయంగా చెప్పాలని ఏదో తెలియని మర్మం ఉందన్నట్లు ఇచ్చే ఆ బిల్డప్కి అక్కడ సన్నివేశంలో జరిగేదానికి సంబంధమే లేదు. ఈ మాత్రం దానికి 2 సంవత్సరాలు తీసేంతగా ఏముంది అక్కడ? ఇందులో ఎన్నో అంశాలున్నాయి. కానీ పొరపాటును కూడా ఏ అంశాన్ని పూర్తిగా చూపించడు. అన్నీ అలా తాకినట్లు అలా తాకిపోతూ ఉంటాడు. మొదటి సగంలో కొంచెం ఆసక్తినైతే పెంచాడు. కొంచెం హాస్యాన్ని కూడా చిగురించాడు. రెండవ సగంకి ఎదురు చూసేలా చేశాడు. కానీ ఇదంతా బలహీనమైన భావోద్వేగ పునాది మీద నిర్మించింది కదా. అందుకే దీనికోసమా మొదటి సగంలో కలిగిన ఆ కొంచెం అనుభూతిని కూడా పూర్తిగా మర్చిపోయి ఒక అయిష్టంతో బయటకు వచ్చాను. కానీ ఏమీ బాగాలేదా? ఏమేమి బాగాలేదు? మన కింగ్ ఏమయ్యాడు? అమీర్ ఖాన్ ఉన్నాడు కదా, ఉపేంద్ర కూడా ఉన్నాడు కదా, మరి వారి గురించి చెప్పవా అంటే చెబుతాను. వివరాల్లోకి వెళ్ళక ముందు మీకు తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ తెరాటకాల సమీక్షలు, విశ్లేషణలు అచ్చ తెలుగులో సూటిగా బూటకాలు బూతులు లేకుండా తెలుగు భాషను కలుషితం చేయకుండా భాషను పెంపొందించేలా మీ ముందుకు తీసుకొచ్చే మీ ఈ తెలుగు విశ్లేషకుడిని ప్రోత్సహించడానికి లైకులతో ముంచెత్తండి. 5,000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని సబ్స్క్రైబ్ చేసి దాటించండి. మొదటి సగంలో అంతగా చిరాకు తెప్పించేది ఏది? అక్కడక్కడ హాస్యంతో వినోదం ఉంటుంది. అన్నింటికన్నా రజనీకాంత్ పాత్ర ఒక అన్వేషణలో ఉంటారు. ఆయనతో మమేకమై ఉంటాం కాబట్టి మనం కూడా అదే అన్వేషణలో ఉంటాం. అలానే రెండవ సగంలో నాగార్జున, రజనీకాంత్ పాత్రల మధ్య జరిగే సంభాషణలో వెనుకటి కథను బహిర్గతం చేస్తూ చూపించిన విధానం బాగుంది. అక్కడ కూడా పాత వింటేజ్ రజనీ కోసం పరితపించే వారికి కొంచెం మాత్రమే ఉద్వేగం కలిగేలా ఉంటుంది. ఇక బాగాలేనివి అంటావా, చాలానే ఉన్నాయి. మనం రజనీకాంత్ పాత్రను అన్వయించుకొని చూస్తాము కాబట్టి మొదటి సగంలో చూపించిన అన్వేషణ అక్కడితోనే అయిపోతుంది. రెండవ సగంకి ఆసక్తి ఇప్పుడు శృతి హాసన్ పాత్రని ఎలా కాపాడాలని ఉంటుంది. దానిని సాగా తీసి పోతూనే ఉంటుంది. రజనీ అయోమయంగా ఉంటాడు, మనం కూడా అలాగే ఉంటాం. కానీ ఆయన ఆ అయోమయాన్ని ప్రదర్శించడం కొంచెం బూటకం. ఆ నేర సామ్రాజ్యాన్ని మొత్తం ఇక వదిలే ప్రసక్తే లేకుండా నేలమట్టం చేయాలనుకుంటున్నాడేమో అని అనుకుంటే ఆ ఉద్దేశమే లేదు తనకి. కథలో చెప్పింది కార్మికులకు ప్రాణహాని, చేసే పని వల్ల చట్టరీత్యా ఎలాంటి అపకారం ఉండకూడదని చెబుతాడు చివర్లో. కానీ అక్కడ వారికి ఏమీ హాని లేదు. అదీ కాకుండా ఆయనకు అంత బలగం ఉంటే తన స్నేహితుడిని బలి తీసుకున్న ఈ నేర సామ్రాజ్యాన్ని తుడిచిపెట్టేయాలి కదా. కానీ తను అవివేకంగా శృతి హాసన్ పాత్రను శోభిన్ పాత్రతో పంపించి కేవలం తనను కాపాడేందుకు చేసే ప్రయత్నం చాలా చిన్నదనిపిస్తుంది. అదీ కాకుండా ఏదో విస్ఫోటనం లాంటి గుండెలు రగిలించే వెనుకటి కథ ఉంటుందనుకుంటే ఉట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేసిందిలా ఉంటుంది. ఏమీ లేదు. ఇంకా దారుణం ఏమిటంటే ఆ అనిరుద్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల ఏంది ఇలాగుంది అనిపిస్తుంది. తను కూడా పదుల సంఖ్యలో తెరాటకాలు చేస్తున్నారు కదా, ఎన్ని అద్భుతాలను ఇవ్వగలరు చెప్పండి. లోకేష్, మీకు ఒక సూటి ప్రశ్న. అసలు సైమన్ పాత్రకి నాగార్జున అవసరమా? ఆయన ఒక నటుడు అనుకున్నావా, లేక ఫ్యాషన్ షోలు చేసే నటన రాని మోడల్ అనుకున్నావా? ఊరికి అలా ఇలా స్లో మోషన్ లో పదే నడిపించడానికి తన పాత్ర ఏదో ఒక నిస్సహాయకుడి పాత్రలా ఉంటుంది. అన్ని యథేచ్ఛగా ఏది తన స్వాధీనంలో లేని పాత్రలా ఉంటుంది. కానీ ఇతరుల మాటల్లో మాత్రం అంతా ఆయన కనుసైగల్లోనే జరుగుతుంది అన్నట్లు చెబుతారు. మాటలకు అక్కడ చేతలకు సంబంధమే లేదు. నాగార్జున చేయాల్సిన అవసరమే లేదు. కనీసం ఏ జోకర్ లాగానో గుర్తుండిపోయే సంభాషణలున్నా, అదే ఏదైనా ఐకానిక్ డైలాగ్స్ అన్నా ఉన్నాయా అంటావా?
చస్ ఏమీ లేదు. గుండెల్లో గుణపం దించావు కదయ్యా, ఇది తీరని ఆవేదన. ఈ పాత్రను పట్టుకొని నాగార్జున గారు ఇది కథానాయకుడు పాత్ర అనుకునేంతలా ఉంటుందని చెప్పుకొచ్చారు. చిత్రీకరించిన సన్నివేశాలు ఏమన్నా కత్తిరించారా ఏమి? ఉపేంద్ర గారిని అయితే మాత్రం దారుణంగా, ఎందుకు పనికిరాని, కేవలం ఈల వేసినప్పుడు వచ్చి నలుగురిని కొట్టే పాత్ర అది. అమీర్ ఖాన్ ని వెర్రిపప్పుని చేశారు, మహేష్ మంజ్రేకర్ ని అంతకన్నా పెద్ద వెర్రిపప్పు. ఇందులో కేవలం షౌబిన్ కు మాత్రం మంచి పాత్ర లభించింది. ఇంకొక ఆడాము ఉంటారు, విక్రమ్ లో టీనా లాగా పేలుతుందని చేశారు. ఒక్క క్షణం బాగానే అనిపించిన తర్వాత పేలవంగా ఉంటుంది. చెప్పాలంటే ఇంకా చాలా విషయాలే ఉన్నాయి, కానీ లోకేష, నువ్వు ఈ గుండెలో దించిన గుణపం గాయం చాలా రోజులు ఉంటుంది. ఇదంతా కాదు గాని ఈ తెరాటక ట్రైలర్ విశ్లేషించిన తర్వాత ఇతర సమీక్షకులు కూడా నాలాగే భావిస్తున్నారా అని కొన్ని చూశాను. లోకేష్ ఏదో ఐన్స్టైన్ లాగా ఆలోచించి ఈ ట్రైలర్ ని కత్తిరించారు, ఇందులో లూపర్ స్థాయిలో కాల ప్రయాణం పరికరాలు ఉన్నాయి, ఇది లోకేష్ జీనియస్ అని కొంతమంది పనిగట్టుకుని చేసిన ప్రచారం తలుచుకుంటే వారిని బండ బూతులు తిట్టాలనిపిస్తుంది. నా విశ్లేషణ ప్రతిభ మీద నాకే అనుమానం వచ్చేంతలా చేశారు. ఒక్కొక్కడి నోట్లో కారం గొట్ట. సరేనండి, నా ఈ విశ్లేషణను తెలుసుకొని చూడాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి. మరెన్నో తెరాటకాల విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి, ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.